వాళ్ళు ఒప్పుకోవట్లా. ఒక ఘోరం జరిగింది, తప్పు జరిగింది, అయితే అది మాది కాదు అనడం ద్వారా ఏంటంటే తప్పు జరిగింది అయితే ఒప్పుకున్నారు. సిగ్గున్న ప్రభుత్వం ఏదైనా అట్లా చేస్తుందా? ఏమాత్రం కొంతమన్నా బాధ్యత తీసుకోవాలనుకునే ప్రభుత్వం. నిన్నెవరు బ్లేమ్ చేశారు? నిన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే తిరుపతిలో జరిగిన తర్వాత అయినా నువ్వు అలర్ట్ కాల, సింహాచలం జరిగింది మళ్ళీ అలర్ట్ కాల, నీకు తెలియక కాదు జరుగుతున్నాయి. అసలు ముందే ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్ లోనూ వైఎస్ఆర్సీపీకి పర్మిషన్ ఇవ్వాలంటే సెక్షన్ 13 గారు ఇస్తాంటారు, దానికి సంబంధించి చదువుతుంటారే, అక్కడ ఇంటెలిజెన్స్ అంత పనిచేస్తుంది. పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడైనా దీన్ని యూజ్ జరుగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు పోలీస్ మూవ్ అవుతుంటారే, మరి ఇక్కడ ఎందుకు కాలేకపోయారు? యూఆర్ అదర్వైజ్ బిజీ. అవును అక్కడ జరిగింది, దాని మీద ఇవి చేస్తున్నాం, ఇక ముందు ఇట్లా జరగకుండా చేస్తాము అనేంత ఆ మాత్రం బాధ్యత తీసుకునే ఇది కూడా నీకు లేదు. తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకోవట్లా. ఏకాదశికి సహజంగా ఎక్కువ మంది వస్తారు. 2 పోనీ సడన్ అందరూ ఇప్పుడు ఏదో ఎంతకు 11:45 12 జరిగింది, అందరూ 11:30 ఒక్కసారి వచ్చి పడలా. మార్నింగ్ నుంచి థౌజండ్స్ లోనే వస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఏదో సడన్ ఆకాశం నుంచి ఊడి ఒక్కసారి 20,000 మందో 15,000 మందో పడితే మాకెట్ట తెలుస్తుందో బానొచ్చు. పలాస కాశీబుగ్గా కలిసి ఆల్మోస్ట్ కలిసిన టౌన్ లో ఒక దగ్గర అంత గ్యాదరింగ్ అయితే నాకు తెలిస్తే నేను చేసేవాడిని, అయినా ప్రైవేట్ది కదా అని అంటే అంతకంటే బాధ్యతారాహిత్యం నువ్వు తప్పించుకునే లక్షణం వేరే ఏమన్నా ఉంటుందా? దేనికి ఆన్సరబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల సహజంగానే కింద కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉన్నప్పుడు ఎవడు వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆ లోకల్ లీడర్ కావచ్చు, టీడీపీ లీడరు, లేకపోతే వాళ్ళ అధికారులే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పనికి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం లే కాశీబుగ్గలాగా నిజంగానే. సో అందువల్ల ఇంకా ఎట్లా వికృతంగా తయారవుతుందో, ఇంకా ఎంత విచ్చలవిడితనము, ఇంకా ఒక మాఫియా కదా ఎట్లా తయారవుతుందో అట్లా తయారు చేసి ఇది ఏ లెవెల్కు పోతుంది అనేది వాళ్ళు వదలాల్సిందే. తప్పు ఉంటే ఎవరిని వదలాల్సిన అవసరం లా. తప్పు ఉండేదానికి సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ ఉన్నా కూడా పర్లా. అసలు లేకుండా పెట్టడం ఒక ఘోరం అయితే, తప్పు నువ్వు చేసి ఎదుటివాడి మీద పెట్టడం, ఆ తప్పును నువ్వు ఇంకా కంటిన్యూ చేయడం, చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయడం, ఇది ఇంకెంత ఘోరమో ఆలోచించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.